సాయంపేట మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రారంభించారు. మండలంలోని మాందారిపేట, కొప్పుల, పెద్దకోనెపాక, మైలారం, సాయంపేట, పత్తిపాకగట్ల, కానిపర్తి గ్రామాలలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకుని కనీస మద్దతు ధరను పొందాలని సూచించారు. దళారులను నమ్మి మోసపోవద్దని హెచ్చరిస్తూ కేంద్రాల్లోనే క్వింటాల్కు రూ.2390 మద్దతు ధర లభిస్తుందని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని, సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తోందని, రైతును రాజు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రాజిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, చిట్టిజంగారెడ్డి, బడుగు విజయ, మాందారిపేట గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, గట్ల, కానిపర్తి గ్రామానికి చెందిన అరుణ, హైమశ్రీ, హైమ, శ్రీదేవి, చైతన్య సంఘ సభ్యులు, రజితతో పాటు వివిధ గ్రామాల ప్రజలు, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు. మైలారం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. ఇది సహకార ఇన్స్పెక్టర్, కలెక్టర్తో పాటు ఈ యొక్క 40 కిలోల 650 గ్రాములు, చివేట 40 కిలోలు బ్లోయర్ ఆన్లో పెట్టిగా 20 నంబర్గా ఏదైతే మరి అదేవిధంగా ఈ యొక్క ఇన్స్పెక్టర్ మిషన్లతో మేము ఎందుకంటే తాను రాగా కనుక ఈ యొక్క తెచ్చుకొని కూడా ఆ సంఘాలు చేసి కానీ రైస్ మిల్ బాధేవే మీరు వాటిలో మిల్లు మీటర్ల మీద పట్టుకపోవడం, అది కనుక ఇస్తే ఆ ట్రాన్స్పోర్ట్ లైసెన్స్ రద్దు అవుతుంది.